యావత్ మహిళా భారతం మరువలేని పేరు, వితంతువుల నుదిటి మీద తిలకం లాంటి పేరు, బడుగు బలహీన వర్గాలు గుర్తించుకునే పేరు. ఆమె మరి ఎవరో కాదు, సావిత్రిబాయి పూలే. ఎవరు ఈ సావిత్రిబాయి పూలే? భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగానే ఆమె మనకు తెలుసు. ఆమె అంతకంటే కూడా గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి ఒక మహిళ. సావిత్రిబాయి పూలే యొక్క భర్త అయినటువంటి జ్యోతిరావు పూలేతో కూడా కలిసి సావిత్రిబాయి అనేకమైనటువంటి సంఘ సంస్కరణలు అనేటువంటిది చేసింది. 1848 సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను పూణే కేంద్రంగా స్థాపించారు పూలే దంపతులు. బడిలో పాఠం చెప్పడానికి అగ్రవర్ణాల వారు నిరాకరించారు. దీనికి గల కారణం ఏమిటి? ఇక్కడ స్థాపించినటువంటి ఈ పాఠశాల అగ్రవర్ణాల వారి కోసం కాదు, బడుగు బలహీన వర్గాలైనటువంటి శూద్రులైనటువంటి అతి శూద్రులైనటువంటి సాధారణమైనటువంటి మహిళల కోసం, సాధారణమైనటువంటి బాలికల కోసం. ఈ బాలికలకు చదువు చెప్పడానికి ఎవరూ రాకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే తన యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పించి ఆమెను వెల్ ట్రైన్డ్గా మార్చి ఆమెతో పాఠాలు చెప్పించాడు సావిత్రిబాయి పూలే. ఈ విధంగా భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మారింది సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే జీవితము ఎంతోమంది మహిళలకే కాదు, ఎంతోమంది భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు కూడా ఆదర్శమే. ఈ సావిత్రిబాయి పూలే ఈ మహిళా విద్యను ప్రోత్సహించడానికి, మహిళలకు విద్యను అందించడానికి ఆమె ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ఆమె చేసినటువంటి సాహసాలు అవి మానవ మాతృలకు సాధ్యం కావు అని మాత్రం చెప్పొచ్చు. ఈమె ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు 2 జతల బట్టలను ధరించి వెళ్ళేది. ఒక జత ఒంటి మీద, ఇంకొక జత ఒక సంచిలో. ఎందుకు అలా ఆమె చేసింది? ఈమె ఈ యొక్క పాఠశాలకు వెళ్ళేటువంటి క్రమంలో అగ్రవర్ణాల వాళ్ళు ఆమెను హేళన చేసేవాళ్ళు, పేడ నీళ్లు చల్లేవారు, గంజి నీళ్లు చల్లేవారు. వీటన్నిటిని కూడా భరిస్తూ ఆమె పాఠశాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి, ఆమె యొక్క ఒంటి మీద ఉన్నటువంటి మురికి వస్త్రాలను తొలగించి ఆమె సంచిలో తెచ్చుకున్నటువంటి కొత్త చీరను ధరించి పిల్లలకు పాఠాలు చెప్పి సాయంత్రము మరలా అదే మురికి బట్టలను ధరించి ఆమె అగ్రవర్ణాలు హేళన చేస్తుంటే వారి మధ్య నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటి సాహసాలను చేసి అనేకమైన అవమానాలు పడి ఆమె స్కూళ్ళను రన్ చేసింది. ఈ విధంగా ఆమె జీవితంలో 52 పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా ఎవరైతే వితంతువులు ఉన్నారో వితంతువులకు ఆశ్రయాన్ని కల్పించింది. అదేవిధంగా బాలహత్య ప్రతిబంధ గృహ అనే పేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎవరైతే ఆదరణకు గురి కానటువంటి మహిళలు ఉంటారో, ఎవరైతే గర్భవతులైనటువంటి మహిళలు ఉంటారో వాళ్ళను చేరదీసే ప్రయత్నం చేశారు సావిత్రిబాయి పూలే. అదేవిధంగా 1896లో మహారాష్ట్రలో తీవ్రమైన కరువు కాటకాలు సంభవించినప్పుడు దాదాపుగా 2000 మంది అనాథ పిల్లలను చేరదీశారు సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే. అంతేకాదు, ఎవరైతే వితంతువులుగా మార్చినటువంటి మహిళలు ఉంటారో ఆ మహిళలకు ఈ క్షురోముండన చేస్తున్నప్పుడు, అంటే గుండు గీస్తున్నప్పుడు ఆ గుండు గీయడాన్ని చాలా అమానుషమైనటువంటి చర్యగా ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు, ఖండించారు. ఈ వితంతువులకు గుండు గీయడాన్ని ఎవరైతే గుండు గీస్తున్నటువంటి ఆ క్షురక వృత్తిని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ క్షురక వృత్తిని అవలంబిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పేసి ఆమె వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళందరి చేత ఒక ప్రతిజ్ఞ చేయించింది. మేము ఇక మీదట ఏ వితంతువు కూడా గుండు గీయము అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేయించింది. ఈ విధంగా వితంతువుల కోసం కూడా ఆమె పాటుపడింది. అదేవిధంగా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఆమె యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి కాశీబాయి అనేటువంటి మహిళ ఒక బిడ్డను జన్మిస్తే ఆ బిడ్డను వీళ్ళు దత్తత తీసుకున్నారు.
వీరు దత్తత తీసుకొని యశ్వంతరావు పూలే అనేటువంటి నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే పేద మహిళ ఉందో ఆ మహిళలకు చెందినటువంటి బిడ్డను దత్తత తీసుకున్నారు, పిల్లలు లేకుండా ఆ పిల్లవాడినే వాళ్ళు గొప్ప ప్రయోజకుని చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇంత ఆదర్శవంతమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. అదేవిధంగా ఈ 1897 ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో తీవ్రమైనటువంటి ప్లేగు వ్యాధి అనేటువంటిది విజృంభించింది. ఈ ప్లేగు వ్యాధి విజృంభిస్తే ఖచ్చితంగా దాదాపుగా మరణమే సంభవిస్తుంది. మరణిస్తామని తెలిసి కూడా అనేక మంది ప్లేగు వ్యాధిని బారినటువంటి ఈ పేద వ్యక్తులకు అణగారిన వర్గాల వరకు సేవ చేసి చివరకు అదే ప్లేగు వ్యాధి సోకి మరణించింది సావిత్రిబాయి పూలే. అదేవిధంగా 1890 ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి వ్యక్తి మరణిస్తే భర్త యొక్క చితికి ఆమె నుప్పు పెట్టి భారతదేశ చరిత్రలో ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించింది సావిత్రిబాయి పూలే. ఈ విధంగా ఆ వీర వనిత, ఆ వీర మాత గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు కాదు కదా, ఒక సంవత్సరం కూడా సరిపోదు. ఒక ఉపాధ్యాయురాలుగానే కాదు, భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్తగా, విలువలు ఉన్నటువంటి మనిషిగా, విలువలు ఉన్నటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆదర్శప్రాయులు పూలే దంపతులు. ఈరోజు అనగా జనవరి 3వ తేదీ సావిత్రిబాయి పూలే గారి జయంతి. ఈమె యొక్క జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. కావున మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ హిస్టరీ వెంకట్ సార్.